సిప్రోఫ్లాక్సిన్ టాబ్లెట్ అనేది ఫ్లోరోక్వినోలిన్ యాంటీబయాటిక్. ఇది కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా 250 ఎంజీ, 500 ఎంజీ, 750 ఎంజీ వంటి స్ట్రెంత్స్లో టాబ్లెట్స్గా లభిస్తుంది. అవసరమైన స్ట్రెంత్ను ఇన్ఫెక్షన్ మరియు పేషెంట్ కండిషన్ ఆధారంగా డాక్టర్ నిర్ణయిస్తారు. సిప్రోఫ్లాక్సిన్ బ్యాక్టీరియాలో డిఎన్ఏ రెప్లికేషన్కి అవసరమైన ఎంజైమ్స్ అయిన డిఎన్ఏ గైరేజ్ మరియు టోపోఐసోమెరేజ్ 4ను అడ్డుకుంటుంది. దీంతో బ్యాక్టీరియా తమ డిఎన్ఏను సరిగ్గా తయారు చేసుకోలేకపోతాయి. చివరకు బ్యాక్టీరియా పెరగడం ఆగి చనిపోతాయి. అందుకే సిప్రోఫ్లాక్సిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్పై పనిచేస్తుంది, కానీ సాధారణ వైరల్ కోల్డ్, ఫ్లూ లేదా వైరల్ ఫీవర్పై పనిచేయదు. యూజెస్: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. కొన్ని కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ మరియు కిడ్నీకి వ్యాపించిన ఇన్ఫెక్షన్స్లో డాక్టర్ సూచించవచ్చు. బ్యాక్టీరియల్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే డయేరియాలో ఉపయోగిస్తారు. టైఫాయిడ్ ఫీవర్లో కొన్ని పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. స్కిన్ మరియు సాఫ్ట్ టిష్యూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. బోన్ అండ్ జాయింట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. క్రోనిక్ బ్యాక్టీరియల్ ప్రోస్టాటైటిస్ కేసెస్లో ఉపయోగిస్తారు. కొన్ని లోయర్ రెస్పిరేటరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఉపయోగించవచ్చు. అయితే సాధారణ న్యూమోనియాకి సిప్రోఫ్లాక్సిన్ ఫస్ట్ చాయిస్ కాదు. డోసేజ్: అడల్ట్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ బట్టి సాధారణ డోసింగ్ 250 ఎంజీ నుంచి 750 ఎంజీ వరకు ప్రతి 12 గంటలకు ఉండవచ్చు. ఉదాహరణకు కొన్ని యూటీఐ కేసెస్లో 250 ఎంజీ టు 500 ఎంజీ ప్రతి 12 గంటలకు ఇవ్వవచ్చు. మరికొన్ని ఇన్ఫెక్షన్స్లో 500 ఎంజీ నుంచి 750 ఎంజీ ప్రతి 12 గంటలకు అవసరం కావచ్చు. ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఇన్ఫెక్షన్ బట్టి మారుతుంది. కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వారిలో డోస్ లేదా డోసింగ్ ఇంటర్వెల్ మార్చాల్సి వస్తుంది. అందుకే 500 ఎంజీ ట్యాబ్లెట్ ఉంది కాబట్టి అందరూ రోజుకు 2 సార్లు తీసుకోవాలి అనుకోవద్దు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన స్ట్రెంత్, టైమింగ్ మరియు డ్యూరేషన్నే ఫాలో చేయాలి. అలాగే కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లేదా అల్యూమినియం ఉన్న సప్లిమెంట్స్ సిప్రోఫ్లాక్సిన్ అబ్జార్ప్షన్ను తగ్గించవచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ను సాధారణంగా సిప్రోఫ్లాక్సిన్కు కనీసం 2 గంటల ముందు లేదా 6 గంటల తర్వాత తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్: సాధారణంగా కొంతమందికి వికారం, విరోచనాలు, వాంతులు, కడుపులో అసౌకర్యం, తలనొప్పి, చర్మంపై ర్యాష్ రావచ్చు. కానీ సిప్రోఫ్లాక్సిన్ విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఫ్లోరోక్వినోలిన్ యాంటీబయాటిక్ కాబట్టి అరుదుగా కానీ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించవచ్చు. టెండోన్ పెయిన్ లేదా స్వెల్లింగ్, ముఖ్యంగా మడమ వెనుక భాగంలోని హెచ్ఎల్ఎస్ టెండోన్ నొప్పి రావచ్చు. చేతులు, కాళ్ళల్లో టింగ్లింగ్, నమ్నెస్ లేదా బర్నింగ్ సెన్సేషన్ వంటి నెర్వ్ రిలేటెడ్ సిమ్టమ్స్ రావచ్చు. తీవ్రమైన యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ లేదా ఇతర నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. ఇలాంటి సీరియస్ సిమ్టమ్స్ వస్తే మెడిసిన్ను కొనసాగించకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ప్రికాషన్స్: ఇంతకుముందు సిప్రోఫ్లాక్సిన్ లేదా ఇతర క్వినోలిన్ యాంటీబయాటిక్స్ వల్ల ఎలర్జీ వచ్చిన వారు డాక్టర్కి తప్పకుండా చెప్పాలి. గతంలో ఫ్లోరోక్వినోలిన్ వాడినప్పుడు టెండన్ ప్రాబ్లం వచ్చిన వారు కూడా డాక్టర్కి తెలియజేయాలి. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు, కార్టికోస్టెరాయిడ్ మెడిసిన్స్ వాడేవారు, కిడ్నీ, హార్ట్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ హిస్టరీ ఉన్నవారిలో టెండోన్ ఇంజురీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మయోస్థేనియా గ్రేవిస్ ఉన్నవారిలో మజిల్ వీక్నెస్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున సిప్రోఫ్లాక్సిన్ను అవాయిడ్ చేయాలి. హార్ట్ రిథమ్ సమస్యలు లేదా క్యూటీ ప్రొలాంగేషన్ ఉన్నవారు డాక్టర్కి చెప్పాలి. కొన్ని మెడిసిన్స్తో కలిపి తీసుకుంటే హార్ట్ రిథంపై ప్రభావం పెరగవచ్చు. ఆల్టర్నేటివ్ బ్రాండ్స్: సిప్రోఫ్లాక్సిన్ కాంబినేషన్లో మార్కెట్లో అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు సిప్రాన్, సిప్లాక్స్, సిప్రోబిడ్. బ్రాండ్ మారేటప్పుడు స్ట్రెంత్ కూడా అదే ఉందో తప్పకుండా చెక్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: సిప్రోఫ్లాక్సిన్ చూసి ఇది స్ట్రాంగ్ యాంటీబయాటిక్ కాబట్టి ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కైనా ఇదే బెస్ట్ అని అనుకోవడం తప్పు. ఈ మెడిసిన్కి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల సరైన యాంటీబయాటిక్ ఎంపికను డాక్టర్ నిర్ణయించాలి. కొన్ని ఇన్ఫెక్షన్స్లో ఆల్టర్నేటివ్ యాంటీబయాటిక్ అందుబాటులో ఉంటే సిప్రోఫ్లాక్సిన్ను అన్నెసెసరీగా ఉపయోగించకూడదని ప్రిస్క్రైబింగ్ ఇన్ఫర్మేషన్లో కూడా స్పష్టంగా పేర్కొంటుంది. మరొక ముఖ్యమైన విషయం: సిప్రోఫ్లాక్సిన్ తీసుకుంటున్నప్పుడు టెండన్లో అకస్మాత్తుగా నొప్పి, స్వెల్లింగ్ లేదా వీక్నెస్ వస్తే దాన్ని సాధారణ బాడీ పెయిన్గా ఇగ్నోర్ చేయకండి. వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. అలాగే యాంటీబయాటిక్ కోర్సెస్ను స్వయంగా మార్చడం, డోస్ పెంచడం లేదా మిగిలిన ట్యాబ్లెట్స్ను మరోసారి ఉపయోగించడం చేయకండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.